హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ భాషని హౌస్మేట్స్ ఓటింగ్తో ఎలిమినేట్ చేశారు. ఇది ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్. భాష ఖచ్చితంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతాడు అన్ఫేర్ ఎలిమినేషన్ కాబట్టి. ఇక భాష లాస్ట్లో స్టేజ్ మీద హౌస్మేట్స్ గురించి రియల్ అండ్ ఫేక్ ఎక్స్ప్లెనేషన్ అయితే బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో సేమ్ విష్ణు గురించి చాలా ఇన్నోసెంట్, సీత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది సేమ్ అదే విధంగా చెప్పాడు. సోనియా గురించి బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చాలా క్లియర్గా చెప్పాడు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే నేను దీని ముందు వీడియోలో చెప్పాను మ్యాక్సిమం ఓపెన్ నామినేషన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. అలాగే సేమ్ ఓపెన్ నామినేషన్స్ ఉన్నాయి. నామినేషన్స్లోకి ఈసారి కూడా 8 మంది వచ్చారు. వారెవరంటే ప్రేరణ, యష్మి, పృథ్వీ, అభయ్ నవీన్, సీత, విష్ణుప్రియ, నైనిక. ఈ 8 మంది నామినేట్ అయ్యారు. నామినేషన్స్ నుండి నిఖిల్, ఆదిత్య ఓం, సోనియా, నాబిల్ సేవ్ అయ్యారు. సోనియా ఎగైన్ నామినేషన్స్ నుండి సేవ్ అయింది. నాకు తెలిసి ఈమెకి సింగిల్ ఓటు పడి ఉంటుంది. ఈమెను నామినేట్ చేయడానికి భయపడుతున్నారేమో. అన్అఫీషియల్ పోల్స్లో ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయ్యాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్స్ వేసుకోండి. ఇక అఫీషియల్ ఓటింగ్ లైన్స్ అనేవి ఈ రోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి నామినేషన్స్ ఎవరినైతే నామినేట్ చేయాలో వారి తల మీద చెత్తని పోయాలి. నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదు. అండ్ నామినేషన్స్ కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్లు ప్రేరణ సోనియాని నామినేట్ చేసింది. అలాగే విష్ణు ప్రేరణను నామినేట్ చేసింది. మణికంఠ యష్మికి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. యష్మి మణికంఠతో ఈ హౌస్లో ఎన్ని వీక్స్ ఉంటానో అన్ని వీక్స్ నామినేట్ చేస్తా అంటుంది. సేమ్ మనకి BB3లో శ్రీముఖి రాహుల్తో ఇదే డైలాగ్ చెప్తుంది. మీకు గుర్తుందా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.